ఒక వ్యక్తి విశ్వాసి అని ఎప్పుడు పిలువబడతాడని మనం ఆలోచన చేస్తే, ఆ వ్యక్తి అందరి ముందు సంఘము ఎదుట బాప్తిస్మం తీసుకున్నప్పుడు. ఎప్పుడైతే బాప్తిస్మం తీసుకుంటాడో ఆ వ్యక్తిని అందరూ విశ్వాసి అని పిలుస్తూ ఉంటారు. బిలీవర్ అని పిలుస్తూ ఉంటారు. ఈ బాప్తిస్మము చాలా ప్రాముఖ్యమైనది నిజమే. కానీ బాప్తిస్మములో మనం చూస్తే నీటిలో మనం మునుగుతూ ఉంటాము. అది అందరికీ చూపించే బాప్తిజం. అయితే నీటి బాప్తిస్మం కంటే ముందు నీ హృదయము క్రీస్తు రక్తంలో మునగాల. నీ ఆత్మ, నీ మైండ్, నీ సోల్, నీ స్పిరిట్ క్రీస్తు రక్తంలో మునిగి తేలాలా. ఆయన రక్తముతో నీ ఆలోచనలు, నీ మైండ్, నీ ఆత్మ అన్నీ కడగబడాలా. అది నిజమైన బాప్తిస్మము. కేవలము నీటి బాప్తిస్మమే కాదు, కానీ నీటి బాప్తిస్మం కంటే ముందు నువ్వు ఆత్మలో పవిత్రపరచబడాలా, పరిశుద్ధపరచబడాలా. అది దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అది నిజమైన బాప్తిస్మము. చాలాసార్లు మనం అనుకుంటాం నీటి బాప్తిస్మమే నిజమైన బాప్తిస్మము అని కదా. అయితే సిలువ పైన మనము వేలాడుతున్న దొంగను చూస్తే, ఆ రెండవ దొంగ ఎవరైతే ఉన్నాడో ఆయన బాప్తిస్మం పొందుకునేంత టైం లేదు ఆయనకి. సిలువ మీద ఉన్నాడు అండ్ యేసు ప్రభు వైపు చూస్తూ ఉన్నాడు. ఆయన పడుతున్న శ్రమను చూస్తూ ఉన్నాడు. గ్రహించాడు ఈయనలో ఎటువంటి తప్పిదము లేదని. అండ్ ఆ దొంగ అంటా ఉన్నాడు, మనకైతే ఇది న్యాయమే, మనకైతే ఇది కరెక్టే, కానీ ఈయనలో ఏ దోషం లేదని. అండ్ యేసు ప్రభు అన్న మాట ఏంటంటే, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండువు. చూడండి ప్రియ సహోదరి సహోదరుడా, ఆ సమయంలో బాప్తిస్మం తీసుకునేంత టైం లేదు, నీళ్ళలో మునిగేంత టైం లేదు, సిలువ దిగొచ్చేంత టైం లేదు. కానీ యేసు ప్రభు అన్నాడు, నువ్వు నాతో పరదైసులో ఉంటావు. అంటే ఏది ప్రాముఖ్యమైందంటే మన ఆత్మ బాప్తిస్మం పొందాలా, మన ఆలోచనలు, మన హృదయము బాప్తిస్మం పొందాలా. అది నిజమైన బాప్తిస్మము. ఆ తర్వాత నువ్వు సంఘము ఎదుట, అందరి ఎదుట బాప్తిస్మం పొందాల. వాక్యం చెప్తా ఉంది మార్కు సువార్త 16:16, నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మిన వానికి రక్షణ, నమ్మని వానికి శిక్ష అని వాక్యము చెప్తా ఉంది. ఈరోజు నువ్వు రక్షణ పొందుకున్నావా? ఇంకా పొందుకోలేకపోతే ప్రభువు దగ్గరకు వచ్చి నీ తప్పిదములు, నీ యొక్క పాత స్వభావాన్ని ఆయన సన్నిధిలో విడిచిపెట్టి, తిరిగి వాటి జోలికి నేను వెళ్ళనయ్యా అని ఒక మంచి నిర్ణయం తీసుకొని, దేవుని యొక్క కృపను నువ్వు పొందుకొని, యేసు ప్రభు రక్తంతో నువ్వు కడగబడినాక నువ్వు బాప్తిస్మము తీసుకో. ప్రియ సహోదరుడా, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. గాడ్ బ్లెస్ యూ.